ప్రార్థన పూర్వకంగా మనము ప్రార్థనలో ఏకీభవించుగా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు మనము ప్రార్థన చేయగా, హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సహాయం కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరికీ సహాయం అనుగ్రహించే విధంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, మోకరించండి. ఈ రెండవ రోజు మనము దేవుని ఆలయంలో చేరిన సోని కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునండి. వెంకటేష్ కొరకు ప్రార్థన చేద్దాం. తిమోతి గారు కొరకు, ప్రతాప్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రవీణ్ మాస్టర్ గారి కొరకు, ఈ గొప్ప మందిరాన్ని మనకు కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారి ఫ్యామిలీ కొరకు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించే విధంగా దేవుని యొక్క బిడ్డలందరి కొరకు మనము ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా మా యేసయ్య, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు ఈ ఉపవాస కూడికలో మేము ప్రార్థనలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యము, భద్రతకై వందనాలు తెలియజేస్తున్నాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోవడానికి మీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను దీవించండి. గోపాల్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతాప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సోని అనారోగ్య స్థితిలో ఉన్నదని చెప్పారు. ఈ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి విశ్వనదిలో ప్రార్థన చేస్తుండగా ప్రవీణ్ గారి కొరకు, అలాగే ఈ గొప్ప మందిరాన్ని కట్టించిన సురేష్ బాబు గారు ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆశ్చర్యకరుడా, మీకే వందనాలు. అద్భుతములు చేసిన తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబంలో మేలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఉదయం నుండి సాయంకాలం వరకు మీ బిడ్డలు పనులు వెళ్ళించడగా పనుల్లో సహాయం చేశారు. మార్గంలో మీ కాపుదల దయచేశారు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోవడానికి చెప్పినారు. అలాంటి కాపుదల మీ బిడ్డలపై ఉంచినందుకు మీకే స్తోత్రాలు. ప్రభు, మీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. ఆ రీతిగా మీ సన్నిధానంలో కొద్ది నిమిషాలు మీ మాటలు వింటుండగా సహాయం చేయండి. దూర ప్రాంతం నుండి వాక్యం వినుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీరే మా ద్వారా పొందడం అని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు పేరిట మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ రోజున బైబిల్ గ్రంథం నుండి మనం చూసినట్లయితే ఈ 40 దినములలో ఈ రెండవ రోజు లేదా శ్రమల దినములలో మొదటి రోజు నిన్న భస్మ బుధవారము, ఈ రోజు మొదటి రోజు కనుక మనము ఈ రోజు జరగబోయే విషయాలను మనము జ్ఞాపకం చేసుకుని పోతున్నాం. ఈరోజు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? ప్రభువారి గురించి చూస్తే ప్రభువారిని బంధించాలని కుట్ర చేస్తూ ఉన్నారు. రాణో వారు యేసయ్యను బంధించాలని, సిలువకు అప్పగించాలని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే ఈ 40 దినాలు ఎందుకోసం, ఎవరి కోసం? ఈ 40 దినాలు పాటించడం వల్ల జరిగే మేలు ఏంటి, 40 దినాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని చూస్తే బైబిల్ గ్రంథం నుండి కొన్ని 7 విషయాలు మనము చూడబోతున్నాం. 40 దినాలు పాటించడం వల్ల, 40 దినాలు దేవుని సన్నిధిలో గడపడం వల్ల మనకేం కలుగుతుందంటే
మొట్టమొదటిగా నూతన హృదయాన్ని దేవుడిస్తాడు. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 12వ వచనం. 40 పగలును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసిన ఆ దినమందు నోవాహును నోవాహు కుమారులకు షేమును హామును యాపేతును నోవాహు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించి. చూడండి, జల ప్రళయం రావటానికి ముందుగా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం నుండి దేవుడు కాపుదల చేశాడు. అలాగే రెండవదిగా ఈ 40 దినాలు పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నిర్మాకాండ గ్రంథం 34వ అధ్యాయము 28వ వచనం. నిర్గమకాండ గ్రంథం 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసి. మూడవది నూతన ఆశ. ఎలాంటి నూతన ఆశ అంటే, సంఖ్యాకాండ గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలు సర్వసమూహం యొద్దకు వచ్చి వారికి ఆ సర్వ సమాజముకును సమాచారం తెలియజెప్పి ఆ దేశం పట్టు వారికి చూపించింది. 4వ కారణం ఏంటంటే, 40 దినాలు పాటించడం వలన నూతన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు. మొదటి రాజులు 19:8 నుండి 9. అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి. చూడండి, 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపాడు. అలాగే ఆ 40 ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ఆహారం తీసుకొని 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి, అంటే దేవుడు ఏం చేశాడంటే, ఏలియా గారి విషయంలో ఒక కాకి చేత ఆహారం పంపించి 40 పగళ్ళు 40 రాత్రులు. మనం అనుకుంటాం ఉపవాసం ఉంటున్నాం కదా, ఏమైనా బలహీన పడవచ్చుగా అనుకోవచ్చు. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, ఏలియాకు కాకి ద్వారా రొట్టెను పంపించాడు దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే బైబిల్ గ్రంథంలో 19వ అధ్యాయము చూడండి 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములకు పోయి ఒక బదిరి వృక్షం ముందు కూర్చుండి మరణాపేక్ష గలవాడి, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసినాం. అతడు బద్రీ వృక్షం కింద పరుడిని నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూసినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నేల బుడ్డి కనబడిను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చూడండి, మరలా దేవదూత వచ్చి తర్వాత 8వ వచనం. అయితే అతడు రెండవ మారు వచ్చి అతని ముట్టి, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన
దేవుని యొక్క శక్తి అంతగా మన మీద ఉంటుంది. ఐదవదిగా చూస్తే నూతన విజయాన్ని దేవుడు దయచేస్తాడు. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచు ఉండెను. ఆ దినములు ఆయన ఏమీ తెలియలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి ఉండగా. చూడండి, ప్రభువారు నూతన విజయాన్ని ఉపవాసం ద్వారా పొందాడు. నూతనమైన విశ్వాసం మనకు ఉపవాసం ద్వారా కలుగుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 అపోస్తల కార్యములు 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవులుగా కనపరుచుకున్నాడు. చూడండి, అలాగే నూతనమైన ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తున్నాడు. సరే, ఈ రోజున మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త ఈ రోజు జరిగింది ఏంటంటే, ప్రతిరోజు ఒక సంఘటన, అంటే ప్రభువారిని ఎలాగ అప్పగించారు, ప్రతిరోజు ఏం జరుగుతుందో వాక్యం ద్వారా మనం వరుసగా చూస్తాం. ఈ రోజు ఏం జరిగిందంటే, యేసయ్యను బంధించాలని కుట్ర చేశారు. ఎవరు అంటే చూడండి, 26వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం చదవమా. యేసు ఈ మాటలను చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను. చూడండి, ఈ రోజు నుండి కూడా ప్రభువారిని ఎలాగా అప్పగించాలి, ప్రభువారిని ఎలాగా సంహరించాలని కుట్ర చేసిన రోజు. అంటే ప్రభువుని అప్పగించడానికి ఇస్కరియోతు యూద ఆలోచన చేసిన రోజు ఈ రోజు. తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోని కూడికొచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసి. చూడండి, ఈరోజు ఆలోచన చేశారు. అయితే వాళ్ళు ఆలోచన చేశారు. కొంతమంది ఏమన్నారంటే, ఇది పస్కా పండుగ కదా, ఈ పస్కా పండుగ రోజు మీరు ఏం చేయవద్దు అని వాళ్ళకు సలహా ఇచ్చారు. చూడండి, 4వ వచనం. యేసును మాయోపాయం చేత పట్టుకొని చంపవాలని ఏకముగా ఆలోచన చేసి, అయితే ప్రజలు అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొని. చూడండి, ఈ పండుగ పేరు ఏం పేరు అంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎప్పుడు చేస్తారంటే, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వం నుండి విడిపింపబడ్డప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక గొర్రె పిల్లను వధించి నిలువు కొయ్య అడ్డ కొయ్యకు వారి ద్వారబంధాలను పూసుకునేవారు. మరణ దూత ఎవరి ఇంటి మీద, ఎవరి ద్వారబంధాల మీద నిలువు అడ్డము కలిగిన రక్తము రాయబట్టు చూస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే, మరణ దూత వాళ్ళని సంహరించుకుంటూ వెళ్ళిపోతుంది. అలాంటి టైంలో పస్కా పండుగను వారు ఆచరించారు. పస్కా పండుగను ఆచరించగల ఉద్దేశం ఏంటంటే, పులియని రొట్టెల పండుగ అని అంటారు. దీన్ని ఏం చేయాలంటే, కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక కుటుంబానికి ఒక గొర్రె పిల్లను వధించాలి. దానిని తెల్లవారి వరకు ఉంచకూడదు. ఆ రాత్రి పులియని రొట్టెలతో దాన్ని వధించుకొని తినాలని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి ఒకసారి లేవియకాండ గ్రంథం
23వ అధ్యాయము లేవియకాండము 23వ అధ్యాయము 5వ వచనం. మొదటి నెల చదవమ్మా. సాయంకాలం ముందు యెహోవా చదవమ్మా. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ స్థలముగా సంఘముగా కూడవలెను. అందులో మీరు చదవమ్మా. ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు. చాలండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు 23వ అధ్యాయం 5వ వచనం నుండి ఇక్కడ అంతా చదివితే పస్కా పండుగ ఎలా జరిపించుకుంటారో దేవుడు చెప్పాడు. ఈ పస్కా పండుగ ఎలాగ జరిపించారో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా బలయ్యాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చూడండి, ఎవరు ఈ గొర్రె పిల్ల అంటే లోక పాపాలన్నీ మోసుకొని పోయి పస్కా బలి పశువుగా ప్రభువారు చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు. అందుకని గొర్రె పిల్ల వలె ప్రభువారు చనిపోవడానికి ఇష్టపడ్డారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము పొదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ప్రభు ఉన్నాడు అనే మాట మనము చూస్తాం. 7వ వచనం చదవండి. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడిను. చూడండి, ప్రభువారు మన కోసం గొర్రె పిల్ల వలె బలి అవడానికి ఇష్టపడ్డారు. లోక పాపాన్ని మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ప్రభువారు చనిపోవడానికి ఇష్టపడ్డారు. కనుక ఈ రోజు జరిగింది ఏంటంటే యేసును బంధించాలని ఆలోచన చేసిన రోజు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారే కనుక క్రొత్త మూగా ఉండకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. చూడండి, మన ప్రభు పస్కా పశువు వలె మన కొరకు బలి అవటానికి దేవుడు ఇష్టపడ్డారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త ఇదే విషయాన్ని ఇక్కడ కూడా చదువుతాము. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగ పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చూడండి. కానీ చూడండి, ఇది ఈరోజు జరిగిన సందర్భం కనుక ప్రభు మన కొరకు అప్పగించబడడానికి ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఇంకా వాక్యంలో చూసినట్లయితే నిర్మాకాండం పస్కా పశువు ఎలా వధించబడుతుందో అలాగా ప్రభు నీ కొరకు మన కొరకు బలి అవుతున్నాడు. 11వ వచనం చదవండి.
నిర్గమకాండం. మీరు దాన్ని తినవలసిన విధమేనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చుదును. నేను యెహోవాను. చాలు. తర్వాత మీరు చదువుకోండి పస్కా పండుగ ఎలా చేస్తారో ఇక్కడ రాయబడింది. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 1-2 వచనాలు. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 1-2 వచనాలు. పస్కా అనబడిన పులియన రొట్టెల పండుగ సమీపించడం ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి గనుక ఆయన ఎలాగో సంపిత్తుమని ఉపాయం వెతుకుచూ ఉండిరి. చూడండి, ఈ యాజకులు వీళ్ళు ఎవరంటే నిర్గమకాండం 28వ అధ్యాయము 1వ వచనం, 67వ పేజీ. నిర్గమకాండం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుని అహరోను అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు ఇశ్రాయేలుల నుండి నీ యొద్దకు పిలిపింపు. చూడండి, ఇక్కడ ఎవరు అంటే యాజకులు. ఇక్కడ ప్రభువారిని కూడా అప్పగించాలని చూసింది కూడా వాళ్ళు. 22వ అధ్యాయం లూకా రాసిన సువార్త చూసాం కదా. మొదటి వచనం ప్రధాన యాజకులు, 2వ వచనం ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి అనే మాట ఉన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ రోజున ఏం చేశారంటే ఎలాగూ చంపిద్దామో అని ఒక ఆలోచన చేశారు. ఈ ఆలోచనకు మూల కారణం ఎవరంటే ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించి ఇస్కరియోతు యోధా నుండి ప్రభుని ఎలా అప్పచెప్పాలి, ప్రభుని ఎప్పుడు వాళ్ళకి అప్పచెప్పి వెండి నాణాలు తీసుకోవాలని ఆలోచన చేసిన రోజు ఈ రోజు. కనుక ప్రభు నీ కొరకు మన కొరకు పస్కా బలి వలె